ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎఫ్ఐఆర్ లో టీడీపీ క్యాంపెయినింగ్ టీమ్ ను కూడా చేర్చింది సిఐడి. IVR కాల్స్ చేసిన 3 నెంబర్ల ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారంపై నిన్న ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఇక ఇదే విషయంపై స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ కొమరేని శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సో టీడీపీ చేసినటువంటి దుష్ప్రచారంపై నిన్న ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. సో రంగంలోకి దిగినటువంటి సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. A1 గా చంద్రబాబు, అలాగే A2గా లోకేష్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎన్నికల కమిషన్ కాస్త కూస్తో స్పందించడం అది అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి నకిలీ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలతో గెలవాలని అనుకోవటం చాలా దుర్మార్గం. ఇది ఏమాత్రం పద్ధతి కాదు. ఈ నిజానికి కేవలం ఈ ఫోన్ కాల్ చేసిన వాళ్ళ వరకే పరిమితం అవుతే సరికాదు. ఖచ్చితంగా ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. యాక్చువల్గా వీళ్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అట్లాగే రామోజీరావు, రాధాకృష్ణులు, ఇంకా కొందరు విపరీతమైన అబద్ధ ప్రచారం చేశారు, సంపాదకీయాలు రాశారు. చాలా చాలా అంటే చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, దారుణంగా అబద్ధాలు కూడా ఈ స్థాయిలో చెప్పొచ్చా అని అన్ని ఆశ్చర్యపోయేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు. అంటే వాళ్ళు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళినట్లు ఉన్నారు. లేకుంటే వాళ్ళకి గెలుపు అవకాశాలు ఉంటే ఇక్కడ దిక్కుమాల పనులు చేయరు కదా. సో గెలుపు మీద డౌట్ వచ్చేసరికి ఇక జగన్ గారిని ఓడించడానికి ఏదో ఒక అబద్ధం సృష్టించాలని ల్యాండ్ సంబంధించి, అంటే భూమికి సంబంధించి ఒక సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ సెంటిమెంట్ అమ్మో నీ భూమి పోతుంది అని లాక్కుంటారు. అసలు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడైనా అసలు భూమిని నియంత్రణతో ఉన్నటువంటి దేశాల్లో కానీ వ్యక్తిగత ఆస్తికి ఉన్నటువంటి రక్షణ ఇంకెక్కడ ఉంటుంది? ఏ ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా సరే ఎవరి ఆస్తులు వాళ్ళకి కాపాడుతుంది. అలా కాకుండా దారుణంగా వీళ్ళు జగన్ గారు లాక్కెళ్తాడు, జగన్ గారు తీసుకెళ్తాడు. ఏంది అసలు? ఆశ్చర్యం వేసింది. ఇంత అరాచకంగా మీగారాయితీ ఏంటి? చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం, 16 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా సమాజానికి ఏం సంకేతం తెచ్చాడు? అంటే తను ఏం అబద్ధం మాట్లాడినా సరే జనం నమ్మాలి. తన అధికారంలో ఉంటే ఏ అబద్ధం చెప్పినా ఏం చెప్పినా నమ్మాలి జనం. అప్పుడు నేనే సంస్కరణ తీసుకొచ్చాను, నేనే గొప్ప గొప్ప పనులు చేశాననేమో ప్రచారం చేసుకుంటారు. తీరా తనకి ఎదురు పార్టీ వాళ్ళు ఏదైనా సంస్కరణ తీసుకొస్తే వాటి మీద అర్థంగా అబద్ధాలు ఆడతారు. ఎందుకు? ఉదాహరణకి వ్యవసాయ విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే ఆ పేరుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకేముంది? వ్యవసాయానికి మీటర్లు బిగిస్తున్నారు, రైతులకు ఊరేని దిక్కుమాలను ప్రచారం చేశారు. అయినప్పటికీ జగన్ గారు ముందుకెళ్లి రైతులకు మేలు చేసే విధంగా ఆ మీటర్లు అవి పెట్టారు. కానీ ఒకవేళ మీటర్లను వ్యతిరేకించాల్సి వస్తే ఎవరిని వ్యతిరేకించాలి? కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, మోడీ గారిని వ్యతిరేకించాలి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయనతో మోడీతో జతకడతారు. ముస్లిం రిజర్వేషన్లు అంతే. ప్రతి దాంట్లోనూ ఈ రకంగా డబుల్ గేమ్, త్రిబుల్ గేమ్ ఆడటం, దాని ఈరోజు ఒక పిచ్చి పవన్ కళ్యాణ్ అంటేసుకుని అతనితో కూడా చెప్పించడం, ఈనాడు అమరావతి నానా రచ్చగా అబద్ధాలు రాసేయటం. ఇది చాలా నేను కూడా 45 ఏళ్ళుగా 46 ఏళ్ళుగా ఈ ప్రొఫెషన్ లో ఉన్నా. అనేక ఎలక్షన్స్ నేను చూశాను. చాలా మంది చీఫ్ మినిస్టర్ని గమనించాం. వాళ్ళెవ్వరూ చేయనంత నీచంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంత అరాచకంగా చేయటం ఏంటి అసలు? ఇది కేవలం జగన్ గారి మీద ద్వేషంతో ఎట్లాగైనా సరే ఈసారి గెలవకపోతే తెలుగుదేశం ఖతమైపోతుంది, డూ ఆర్ డై సిచ్యువేషన్ అని వాళ్ళు చెప్తున్నారు కదా. కోమటి జయరాం గారు ఈ వెధవులకి డబ్బులను ఇచ్చి మనం లాక్కోవాలి అని చెప్పారు కదా. సో ఆ ప్రకారంగా వీళ్ళంతా వెక్స్ అయిపోయి ఎట్లయినా సరే ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి దుర్మార్గాలకి ఇప్పుడు కేసు పెట్టడం ద్వారా ఒక రకమైనటువంటి చట్టం పనిచేస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఈ చట్టం ఇక్కడితో ఆగకూడదు. ఖచ్చితంగా ఇప్పటికే విపరీతమైన విద్వేష ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాళ్ళని కూడా ఎందుకు ఎట్లా చేశారు ఏమిటి అనేది కూడా ప్రభుత్వం అండి సిఐడి ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు వాళ్ళని కూడా ఇందులో పార్టీ చేయకపోతే ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అబద్ధాలు ఇంకా
కొనసాగిస్తూనే ఉంటారని మాత్రం Right. చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ ఎలా స్పందిస్తారు? సహజంగానే మా మీద అక్రమ కేసుని ఇప్పుడు ప్రచారం చేస్తారు. నువ్వు అక్రమంగా అబద్ధాలు ఎందుకు? ఐఆర్ సెల్ తర్వాత ఐఆర్ సెల్ అంటే నీదే కదా, నీ చంద్రబాబుకి ఓటేయమని కూడా దాంట్లో చెప్పాడు కదా. సో అంటే చంద్రబాబు తరఫున జరిగింది జరగలేదని చెప్పమనండి, లేదు తనకు ప్రచారం చేయడం చెప్పమనండి, అట్లా ఏం చెప్పడం. మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ఒకటి, ఎన్నికల సంఘం ఈ మేరకు చర్య తీసుకోవటం, సిఐడి దర్యాప్తు ప్రారంభించడం, కేసులు పెట్టడం ఖచ్చితంగా అబద్ధాలు ఆడే వారికి ఒక గుణపాఠంగా మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీ స్పందన తెలియజేసినందుకు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.